నేను కొత్త విధానం తీసుకొచ్చాను. సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను. దానికి కారణం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి పెత్తనం ఇవ్వాలని మీ అందరికీ తీసుకొచ్చాం. 6047 సాగునీటి సంఘాలున్నాయి. 267 డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఉన్నాయి. 58 ప్రాజెక్ట్ కమిటీలు ఉన్నాయి. వీరందరితో ఒక వారం 10 రోజుల్లో అమరావతిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరేం చేయాలో మీకు వివరిస్తూ పూర్తి అధికారాలు నిధులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి హామీ ఇస్తున్నారు. దానిపైన మీరందరూ కూడా చెరువు చూసుకోవడమే కాదు, ఈరోజు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, చెరువులు, రిజర్వాయర్లు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, జలాశయాలు. దీంట్లో వచ్చే నీళ్లన్నీ మనం వాడుకుంటాం. రెండోది, భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం, భూగర్భ జలాలను పెంచుకోవడం. ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతాయో దగ్గర నేను కొత్త సిద్ధాంతాన్ని ఎప్పటి నుంచో చెప్పాను, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే వర్షాకాలం అయిన తర్వాత 3 మీటర్ల కంటే పైన నీటి మట్టం ఉండకూడదు, 3 మీటర్లే ఉండాలి. మళ్ళీ మనం నీళ్లు వాడుకున్న తర్వాత వర్షాకాలం కంటే ముందు 8 మీటర్ల కంటే తక్కువ ఉండాలి. అంటే 5 మీటర్లే మీరు వాడుకోవాలి. ఈరోజు 40 మీటర్లు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి 1000 అడుగులకు నీళ్లు వెళ్ళిపోయినాయి. దానివల్ల అనేక సమస్యలు వచ్చాయి. అందుకే నీటి సంరక్షణ కోసం నేను అనేక కార్యక్రమాలు, చెక్ డ్యాములు కట్టడం, కంట్రోల్ ట్రెంచెస్ కొట్టడం, ఫామ్ పాండ్స్ కట్టడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఈ బాధ్యత ఈ సాగునీటి సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి మీ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచే బాధ్యత కూడా మీకే అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో 20 మీటర్ల కంటే లోతుగా 11.2% ఉంది. 20 మీటర్లు 30.3% ఉంది. 2 కలిసి 41%. 8 మీటర్ల కంటే ఎక్కువగా, 20 కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి వచ్చింది. అక్కడ కానీ భూగర్భ పరిరక్షణ చేయగలిగితే, జలాలు పెంచగలిగితే మనకు ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేదు. రైతులు ముందుకొస్తే కుసుమ కింద మీకు సోలార్ పంప్ సెట్ పెట్టుకోవడానికి 100% మేమే డబ్బులు ఇస్తాం, పెట్టిస్తాం. మీరు కింద నుండే భూగర్భ జలాలు వాడుకోవచ్చు. కరెంటు మిగిలితే డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు డబ్బులు ఇస్తాం. మీ కరెంటు కావాలంటే మీ ఇంటికి వాడుకోవచ్చు. మీ ట్రాక్టర్కి, కారుకు, సైకిల్కి, మోటార్ బైక్కి ఛార్జ్ చేసుకుని ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుంటే ఎక్కడికి తిరగాలన్నా ఫ్రీ, నీళ్లు పంప్ చేయాలన్నా ఫ్రీ, ఇంటికి కరెంటు కూడా కట్టే పరిస్థితి ఉండదు. ఇది ఆలోచించాల్సిందిగా రైతులందరినీ కోరుకుంటున్నా. నేను తీసుకొచ్చే ప్రతి ఒక్క విధానం, ఈ ప్రభుత్వం తెచ్చే ప్రతి ఒక్క విధానం మీ జీవితాల్లో మార్పు తేవాలని ఆలోచిస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పవిత్రమైన రోజు, జలహారతి ఇచ్చిన రోజు. మొట్టమొదటిసారిగా మనం చూస్తే అనుకున్న సమయానికంటే ముందే వరదొచ్చి ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు కళకళలాడే రోజు. ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నిండాలని, భూగర్భ జలాలు పెంచుకోవాలని, రైతుకు నీటి ఎద్దడి లేకుండా, తాగడానికి నీటి సమస్య లేకుండా, ఇండస్ట్రీకి పుష్కలంగా నీళ్లు ఇచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపట్టే విధంగా ఉండాలని మరొకసారి మల్లికార్జున స్వామిని ఆంధ్ర ప్రజానీకం తరపున ప్రార్థిస్తూ, మీరందరూ కూడా పరోక్షంగా వరాలిచ్చే దేవుడైతే ప్రత్యక్షంగా సహకరించే ప్రజా దేవుళ్ళు మీరందరూ.
మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది నా కోసరం కాదు, జాతి కోసరం, మీ భవిష్యత్తు కోసరం. నేను చెప్పే విషయాలు మీరు చూసుకున్న తర్వాత మళ్ళీ కులం అనేది అడ్డం వస్తే, మతం అనేది అడ్డం వస్తే, ప్రాంతం అనేది అడ్డం వస్తే మనకు మంచి జరగదు.